విహాన్ వచ్చేసిందిరా నీ సోఫా. జస్ట్ ఒక సినిమాటిక్ సీన్స్ డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని సినిమాటిక్ సీన్స్ అట్లా పెడదాం అనుకున్నాను. భానుకి తెలియదు అనమాట నేను ఇట్లా షూట్ చేస్తున్నట్టు. లెట్స్ సీ హిస్ రియాక్షన్. ఈ వెదర్ అంటే అస్సలు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాన్నలాగానే ఉంది. ఒకరు కొడితే ఇంకొకరు వద్దార్చేవారు. అలానే ఉంది కదా ఇది కూడా. మధ్యాహ్నం వరకు ఉక్కపోతా, సాయంత్రానికి ఊచకోత. అబ్బో ఏంట్రా బాబు ఈ ఎండలు అనుకునే లోపల సాయంత్రానికి ఏంద్రా బాబు ఈ వర్షాలు అన్నట్టుంది. చాలా డేస్ తర్వాత ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ ఎట్లా అంటే వేడి, ఎండాకాలంలో వేడి ఉన్నట్టు వచ్చింది కదా. అసలుకైతే హైదరాబాద్ అయితే ఫుల్ హీట్ వేవ్స్ జనరేట్ అయినాయి లాస్ట్ 3-4 డేస్ నుంచి. అయితే ఫుల్ చెమటది. ఇప్పుడు ఉరుములు వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడైతే ఫుల్ హ్యాపీ. నాకైతే కారు కడగాల్సిన పని లేదు అసలుకి. కారు చూడండి ఎంత శుభ్రంగా అయిపోయింది. కడగాల్సిన పని లేదు కార్ని. విహాన్కి వర్షంలో తడవాలని ఆడుకోవాలని ఉంది. డోర్ తీయమని అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అసలుకే వాడికి జ్వరం వచ్చింది. దానికంటే అట్లా బయటికి వెళ్ళేసి వద్దాం రా అని మాల్కి వెళ్ళాము. సరే ఎలాగో మాల్కి వెళ్తున్నాం కదా, నేను కలర్ వేయించుకుంటాను ప్రసన్న అన్నది. వర్షం పడినప్పుడు స్ట్రీట్ ఇట్లా ఉంటుంది అది. హాలిడే ఉంటుందని బయలుదేరాం కానీ సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి. ఏమైందో చూడాలి. ఫుల్ వర్షం బాబాయ్, కనిపించలేదు ఏమి, అంత వర్షం పడుతుంది. లాంగ్ వీకెండ్ కదా, ఏం ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నాం కానీ అబ్బో బాగానే ఉంది ట్రాఫిక్ కూడా. సో మొత్తానికి మాల్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ ఎక్సిలేటర్ ఎక్కడంట. ఇదిగో సోఫాస్ కనిపిస్తే చాలు విహాన్ అతుకుపోతాడు. మేము వెళ్ళిందే 8:30కి. కలర్ వేయడానికి 2.5 hours అంటే విహాన్కి కష్టం అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం. మాల్లో ఒక ఫర్నిచర్ షాప్ ఉంటే ఒకసారి వెళ్ళాం. స్టాఫ్ విహాన్ని చూసి సార్ మీ బాబు బెడ్ పైన దూకుతున్నారు సార్ దింపేయండి అని చెప్పేసి అన్నారు. సరే మీ షాప్లో ఇంకా చూసే అవసరం కూడా లేదని చెప్పేసి బయటకు వచ్చేసాం. వీళ్ళ అమ్మ చేపెట్టుకుని మాలంతా తిరుగుతాడంట. తిరిగి అలసిపోయాడు. ఇంకా రారా వెళ్దామంటే వచ్చేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు సోఫాస్ డెలివరీ అవుతున్నాయి. చాలా ఎక్సైటెడ్గా ఉంది జస్ట్ ఫర్ విహాన్. వాడు నోరు తెరిచి అమ్మ నాన్న నాకు ఇది కావాలని అడగలేడు. అట్లీస్ట్ వాడికి నచ్చింది ఇష్టమైనదాన్ని కొని పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాం. సర్లే తర్వాత తీసుకుందామంటే ట్యాక్స్ రిటర్న్స్ డబ్బులు వచ్చాయి, ఇప్పుడే తీసేసుకుందాం వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి అంది. ఈ లోపల ప్రసన్నకి కొన్ని ఫొటోస్ తీయాలంట. దా వస్తున్నావా? డాడీ లేదు ఏం లేదు, ఆ పని ఉంది నాకు, డాడీకి పని ఉంది ఈరోజు. మూత వంకర పెట్టకు నువ్వు, అట్లా అనుకో కానీ మూత వంకర పెట్టకు. పర్ఫెక్ట్. నువ్వేం చేయకన్నా ప్లీజ్, కొంచెం ఎక్కడ డాడీకి వర్క్ ఉందని చెప్పిన కానీ. బీకేపీ హోమ్స్ భానుగారు సోఫాస్ ఎంతో మందికి డెలివరీ చేసి ఉంటారు. బట్ నాకు చేసే డెలివరీ కొంచెం స్పెషల్గా ఉండాలని, కొంచెం గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పేసి ఒక ఇంట్రో అయితే ప్లాన్ చేసుకున్నాను. జస్ట్ ఒక సినిమాటిక్ సీన్స్ డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని సినిమాటిక్ సీన్స్ అట్లా పెడదాం అనుకున్నాను. భానుకి తెలియదు అనమాట నేను ఇట్లా షూట్ చేస్తున్నట్టు. లెట్స్ సీ హిస్ రియాక్షన్. కొద్దిగా సినిమాటిక్ అయితే షూట్.
బిజినెస్లో సక్సెస్ అనేది ఊరికే అలా వచ్చేది కదా. ఒకరు సక్సెస్ అయ్యారంటే దాని వెనక ఎంతో సాక్రిఫైస్ ఉంటుంది. ఫ్యామిలీ టైం, పర్సనల్ టైం, హెల్త్, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఇంకెన్నో నష్టాలు. అవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడితేనే కదా సక్సెస్ వచ్చేది. నా కంపెనీలో 180 వర్కింగ్ స్టాఫ్ ఉన్నారని చెప్పేసి ఈయన వర్క్ చేయడం ఆపట్లేదు. నేను కూడా ఒక చేయి వేస్తా అన్నట్టే వర్క్ చేస్తున్నారు. చాలామందికి ఇది పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ లాగా, ఇంకొంతమందికి ఇది షో ఆఫ్ లాగా అనిపించవచ్చు. కానీ దానికోసమైనా పని చేయాల్సిందే కదా. నేను కూడా స్టార్టింగ్లో అతను వీడియోస్ చూసినప్పుడు కేవలం వీడియోస్ కోసం అలా షూట్ చేస్తారేమో అనుకున్నా. కానీ దగ్గర నుండి చూశాక నా ఒపీనియన్ మార్చుకున్నాను. తను కూడా ఒక ఎంప్లాయీ లాగా ఇక్కడికి వచ్చాడు. రిస్క్ చేయాలి కొంచెం, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కలర్. ఏంటి బ్రో నువ్వు కూడా బీకేపీ హోమ్స్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ప్రమోషన్ ఆఫ్ హిస్ బిజినెస్ అండి. నేను కొత్తగా ప్రమోట్ చేసేది ఏం లేదు కదా. ఈజ్ ఎ మాస్టర్ ఇన్ ఇట్. ఇదే కమ్యూనిటీలో ఇంకో డెలివరీ అయినట్టుంది ఇక్కడేనా? దీంట్లోనే అవునా? ఇంకో డెలివరీ అయింది ఎప్పుడు? హార్డ్లీ 5 days 7 days బ్యాక్ అంట. మొత్తం కర్టెన్స్, డైనింగ్ టేబుల్, సోఫా, ఎవ్రీథింగ్. బేసికల్గా ఒకప్పుడు ఐడియా ఉంటుండే ఏ కమ్యూనిటీలో ఈ చైర్లో మీకు కాదు. ఇట్స్ ఓకే, వీడియోలో చెప్తున్నా. చైర్లు మంచిగా ఉన్నాయి, చాలా బాగుంటుంది. డైనింగ్ ఇది డెలివరీ ఇచ్చుకుంటే వెళ్ళాలి ఇప్పుడు? సార్ ఇవి కూడా డ్రాప్ చేయమంటారు లోపల, ఇచ్చేసేయండి. బట్ నా వల్ల కొన్ని రిఫరెన్స్ వచ్చాయంటే డెఫినెట్గా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే బీకేపీ హోమ్స్ భాను గారు రీసెంట్గా కాశీకి వెళ్ళారు. కంచి పీఠాధిపతి నుంచి కాల్ వచ్చింది వాళ్ళకి సోఫాస్ కావాలని చెప్పేసి. వావ్, కొండాపూర్ టు కాశీ, వాట్ ఎ జర్నీ. సో సోఫాస్ అక్కడ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత నీ సోఫాస్కి నువ్వే రేట్ ఇచ్చుకొని అక్కడ బ్లాంక్ చెక్ ఇచ్చారంట. లేదు సార్ మీ దగ్గర డబ్బులు తీసుకొని ఈ డబ్బులు ట్రస్ట్కి ఇచ్చేయండి అని చెప్పేసి ట్రస్ట్కి ఇచ్చేసాడంట. అంటే కొన్ని 100 మందికి ఆకలి తీర్చినట్టే కదా. ఇది ప్రమోషన్ వీడియో అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఈ ప్రమోషన్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. అండ్ నేను కలిసింది కూడా ఫ్రెండ్షిప్ డే రోజే. విహాన్ వచ్చేసిందిరా నీ సోఫా. ఇండివిజువల్ ఇల్లు ఉంటే మీకు డెలివరీ ఈజీ కదా. అట్లా అరే అరే తీస్తాను ఒక్క నిమిషం. బుజ్జి లేయా నుంచి అటెళ్ళు లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెం. ఏ సోఫాస్ నీకోసమే. తీసేయాల్సింది మనం అది. కింద పెట్టేసి డ్రాప్ చేసి అది ఎక్కేసిన వాడు ఆల్రెడీ. వాడికి ఇష్టం సోఫాలు అంటే మరీ ఇష్టం వాడికి. బాగున్నాయి కదా కలరా? బాగుంది చెప్పినా బాగుంటాయి. ఎస్ చెప్పు. ఎస్ 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 అది ఎంత నచ్చింది వాడికి. సాఫ్ట్ టెక్స్చర్ అంటే ఫుల్ ఇష్టం వాడికి. యూ లైక్ ఇట్ విహాన్? ఎస్ నచ్చినంటే చేంజ్ చేద్దాం. ఎస్ యూ లైక్ ఇట్? ఎస్ నేను కూర్చోద్దంటున్నా దీని మీద. సోఫా పాడైపోతుంది కూర్చోద్దంటున్నావా? బాగా నచ్చింది వాడికి. బాగా సెట్ అయింది కరెక్ట్గా. ఇది మీకు హార్డ్లీ నాకు తెలిసి ఇది ఎప్పటికీ ఏం కాదు. బికాస్ దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ ఫోమ్ ఇన్సైడ్. ఇక్కడ బెండ్ అవ్వడం కానీ అట్లాంటి ఛాన్సెస్ ఉండవు. బట్ అగైన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనీథింగ్ ఇస్ దేర్ వీ హ్యావ్ ద వారంటీస్. సో అక్కడ వరకు అయితే రిక్వైర్మెంట్ రాదు. సో వీ హ్యావ్ వారంటీస్, విల్ డూ సర్వీస్ ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. ఓకే. ఎస్ యు లైక్ ఇట్? కూర్చో. మీకు వీడియో కాల్ చేసి చూపించారు కదా, చూపించండి. వీడియో కాల్ చేసి
ఈడు కంప్లీట్ తినంగానే పైకి వెళ్ళిపోతాడు, పైన ఉంటాడు, అసలు కిందికి రాడు. ఇంకా నేను చెప్తున్నాను కదా, మోస్ట్ ఆఫ్ ద టైం విల్ సిట్ హియర్. ఇప్పుడు నుంచి ఇంకా అంతే, అదే ఫిక్స్ ఉంటుంది ప్లేస్ అది. నిన్న ఊరికే అట్లా సరదాగా మాల్కి వెళ్దాం వెళ్ళినాము. ఏంటి మాల్లో ఒక ఫర్నిచర్ షాప్ ఉంది, 2 ఉన్నాయి. ఒక దాంట్లోకి వెళ్ళినాం, చూస్తున్నాం అనమాట రేట్స్. చంద్రబాబు 3 సీటర్కి ఎంత రేట్లు పెట్టినాం. ఇడికి మంచం కనిపించగానే ఎక్కేస్తాడు అనమాట. వాళ్ళు వచ్చేసి సార్ వెళ్ళిపోమన్నాను సార్ ప్లీజ్ అని చెప్పేసాను. వాళ్ళు వద్దు మంచం మీద ఎగరొద్దు కూర్చోవద్దు అని చెప్పేసాను. సరే వెళ్ళిపోతాం అవసరం లేదని వచ్చేసాను. నచ్చిందా లేదా? యు లైక్ ఇట్ ఆర్ నాట్? yes బట్ యాక్చువల్లీ ఈ కలర్ కన్నా కూడా ఈ మనం ఫస్ట్ అనుకున్న కలర్ ఉండే కదా, గ్రీన్ కదా, దానికంటే బాగా వచ్చింది. నేను గ్రీన్ ఎందుకంటే ఇప్పుడు డార్క్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని పక్కన ఇంకో డార్క్ అవుతుంది, ఇంకోటి అంత సెట్ కాదని. ఐ వాజ్ షూర్ యాక్చువల్లీ గ్రీన్ బాగా వస్తుంది, ఐ వాజంట్ షూర్ ఇది బాగా వస్తుందా రాదా. సోఫాస్ డెలివరీ అయిన కాసేపటికి వర్షం స్టార్ట్ అయింది. లక్కీవి అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అబౌట్ అవర్ యూట్యూబ్ జర్నీస్. నేను అసలు ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతాను నాకు వీడియోస్ కోసం, ఏమేమి మైక్స్ వాడతాను అవన్నీ కూడా తెలుసుకున్నారు. అండ్ నేను కూడా తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్నీ తెలుసుకున్నాను. సో అదే ప్రాసెస్లో తను కాశీకి వెళ్ళారుగా, ట్రిప్ ఎలా జరిగింది అని అడిగాను. కాశీకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటేనే డెలివరీ కాస్ట్ చాలా అయిపోతుంది కదా అని అడిగాను. అప్పుడు తను చెప్పారు అసలు తను ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు, మొత్తం అంతా ట్రస్ట్కి ఇచ్చేస్తున్నాను. సరే ఈ వర్షం ఆగేలా లేదు, మేము బయలుదేరుతామని ఇంకా స్టార్ట్ అయిపోయారు. సాగు ఓకే వెయిట్ వెళ్ళిపోయి నేను తెస్తాను ఆగండి. బాయ్. ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా స్మూత్గా జరిగింది, ఎక్కడ ఏం ఇష్యూ లేకుండా మంచి సర్వీస్ అయితే ఇచ్చారు. వీళ్ళ వర్క్ ఫ్లో కూడా చాలా బాగా నచ్చింది, ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంది. అంతా బాగైంది అనుకునే లోపు ఒక ఇష్యూ జరిగింది. వెళ్ళిన కాసేపటికి నాకు బీకేపీ హోమ్స్ బాను నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. బ్రదర్ బయటికి రాకండి జాగ్రత్త, మా కార్ ఇక్కడ రెయిన్ వాటర్లో స్టక్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళి చూస్తే కంప్లీట్గా కార్ షట్ డౌన్ అయిపోయింది, అసలు స్టార్ట్ అవ్వట్లేదంట. అసలు ఎలా వెళ్ళారో కూడా అర్థం కావట్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.